హలో గాయ్స్, నేనైతే మార్నింగ్ రెడీ అయిపోయి తాన్నాకి వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్స్ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది తాన్నా కదా. వీళ్ళందరూ మా స్కూల్ ఫ్రెండ్స్. మేమందరం కలిసి యాదగిరిగుట్ట ప్లాన్ చేసినాం. సో వెళ్తున్నాం. వేరే ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు రానని చెప్పిండ్రు. మనకు ఒక పని ఉంటుంది, మనం అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు అసలు. సో ఎవరు రాకపోతే ఏంది, మనం పోదామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మేమైతే వచ్చేసినాం. సో మేమైతే మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయినాం. హైవే మీద టీ టైం కనిపిస్తే టిఫిన్ తినేసి పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం బైక్స్లో. సో ఆగినప్పుడు కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసినాం. సో మనకి స్వర్ణగిరి ఆపోజిట్లో ఎల్లమట్టలి టెంపుల్ ఉంటుంది, పక్కా విజిట్ చేయండి. అది సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. మీరు చూసారు కదా, అది భువనగిరి ఫోర్ట్. నేను ఒక్కసారి ఎక్కిన భువనగిరి ఫోర్ట్ పైకి. మన నందుబాయ్ అయితే మంకీస్ కోసం బనానాలు తీసుకుండ్రు దారిలో వేద్దామని చెప్పి. సో అవి చేతికి ఇచ్చుంటే తీసుకోవట్లేదు. సో మేము త్రో చేసినాక తీసుకొని తింటున్నాయి. సో మేము కలిసి చాలా తెలిసాను కదా, వెళ్ళేటప్పుడు అయితే మస్తు అంటే మస్తు మదాకాలు కూడా వెళ్ళాము. అసలు టైమే తెలియలేదు. అట్లీస్ట్ నాకు తెలిసి 2.5 hours అయినా పట్టుంటుంది అనుకుంటాం మేము యాదగిరి రీచ్ కానీ. చాలా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లేక్ కనిపించింది, అక్కడ ఆగి ఫొటోస్ దిగినాం. సో ఫైనల్లీ మనం అయితే యాదగిరిగుట్ట టెంపుల్ రీచ్ అయిపోయినాం. సో మా నందు అయితే కొబ్బరికాయ తీసుకొని కొట్టేసి స్టెప్స్ ఎక్కి పోదామని చెప్పిండ్రు. సో ఇంత ఎందరో స్టెప్స్ అవసరమా అని అనుకున్నాం, కానీ ఎవరు వినలేవు. స్టెప్స్ ఎక్కే పోదామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయినారు. సో మెల్లగా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ కొంచెం ఏం అనిపించలేదు, ఎండ అంత ఏం తాకలేదు. కానీ వెళ్ళేటప్పుడు ఇక ఎండ కొట్టింది చూడండి, మామూలుగా కొట్టలేదు. స్టెప్స్ ఎక్కుతుంటే నరసింహస్వామి కిందనే కనిపించింది, పైన చూడకముందే. అర్థం చేసుకోండి. ఇక మేమైతే దానిలో ఆగి కూర్చుంటే వెళ్ళినాం, ఎందుకంటే అస్సలు కాలేదు. మా ఆకాశ్ బాయ్ ఉడుకుతాడు, మా చంద్ర బాయ్ ఉడుకుతాడు, నేను కూడా ఉడికినాయి అస్సలు అవుతుంది. సో ఫైనల్గా మేమైతే పైకి రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయిన తర్వాత కింద హనుమాన్ టెంపుల్ వస్తారు. ఇంతకుముందు మీరు యాదగిరిగుట్ట వచ్చినట్టయితే హనుమాన్ టెంపుల్ విజిట్ చేసినాక మనం కొంచెం పైకి వెళ్తే మనకి ఫోన్స్ డిపాజిట్ చేయడానికి ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఫోన్ డిపాజిట్ చేసేసినాం, కానీ రష్ బయటనే మస్తు కనిపిస్తుంది. పైన ఎంతమంది ఉన్నారో అనుకున్నట్టే ఇక 2 hours పట్టింది దర్శనంకి. ఏదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గోపురం. సో మేమైతే కింద ఫోన్స్ తెచ్చుకొని పైన ప్రసాదం తీసుకొని వెళ్ళినాం మా ఫ్రెండ్స్ దగ్గరికి. అట్లా ప్రసాదం తినేసి కొన్ని ఫోటోలు కూడా చేసినాం. తర్వాత మేము కింద ఉన్న పాత నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళినాం. మనకి రైట్ సైడ్లో ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది కొండ పైన, అది కూడా చూడండి, బాగుంది. వ్యూ బాగుంది కొండ మీద నుంచి అయితే. తర్వాత మా నందు అక్కడ నా చిలక జోషం తెప్పించుకుండు, కానీ అందులో ఒక్కరు కూడా నిజం చెప్పాలంట. తర్వాత మన అయితే ఒక్కరు కూడా నిజం కాదని చెప్పిండు. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. నేనైతే ఫుల్ హ్యాపీ ఉండే, ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలిసినాం. ఇంకోటి చాలా మెమరీస్ కూడా క్రియేట్ అయినాయి మా ఫ్రెండ్స్తోని. ఈ బిజీ లైఫ్లో ఫ్రెండ్స్ కలడానికి అసలు టైమే ఉండలేదు. సో ఎప్పుడైనా సరే డోంట్ క్యాన్సిల్ యువర్ ప్లాన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒక్కసారి క్యాన్సిల్ అయింది అనుకోండి, మళ్ళీ అది ఎప్పుడైతుందో అని తెలియదు. మేఫీల్లో బిర్యానీ తినేసి ఫైనల్ బాయ్ చెప్పేసినాం అందరికీ, ఎందుకంటే వెళ్ళాలి కాబట్టి ఇంటికి. ఈ వీడియోకి తింటే మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.